ఇవాళ కుటుంబాలు బాగుండాలన్నా, ఒక ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఏదైనా పని జరగాలన్నా, ఎక్కడికైనా పెళ్ళికి పేరంటానికి వెళ్ళినా ఈ లక్షణం ఉండాలండి. ప్రియ దర్శనక. మన మనస్సులో ఏవో దుఃఖాలు ఉండొచ్చు, కానీ ఒక పెళ్ళికి వెళ్ళాం, అక్కడ ఏడుపు మొహం పెట్టి కూర్చోకూడదమ్మా. నవ్వుతూ ఉండ. పెళ్ళికి ఎందుకు వెళ్ళావు? నవ్వడానికి. అంతేగాని దిగాల మొహం పెట్టుకుని ఇలా కూర్చోవడం, ఏంటి పిన్ని ఎలా ఉన్నావు, మా బాధ నీకేం అర్థం అవుతుందిలే. ఎంతసేపు నీ బాధేనా? ఇంకా ప్రపంచంలో బాధలేం లేవా? ఉక్రెయిన్లో వాళ్ళకంటే ఎక్కువ బాధపడుతున్నావా? కాశ్మీర్లో వాళ్ళకంటే ఎక్కువ బాధపడుతున్నావా? ప్రపంచంలో బోళ్ళు మంది బాధపడుతున్నారండి. వాళ్ళు అనాథ అయిపోతుంది ఉక్రెయిన్ దేశం. అక్కడ అంతకంటే మనకేం బాధ లేదు కదండి. ఓ పెళ్ళికి వెళ్ళాం, ఓ పేరంటానికి వెళ్ళాం, హాయిగా నవ్వుతూ ఉండాలి. మన లోపల అనేక ఉండొచ్చు, అదే ప్రియదర్శనక. ఆ లోపల ఉన్న దుఃఖాలు వదిలేయమని కాదు అక్కడ. దాని సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరికి